నమస్తే అండి, మీరు చూస్తున్నారు ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్. విద్యా ఉద్యోగ సమాచారం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు మనం చర్చించే అంశాలు ఏంటంటే తెలంగాణ సినిమాలు, వాటి యొక్క దర్శకులు మరియు నిర్మాతల గురించి తెలుసుకుందామండి. కంపల్సరీ తెలంగాణ సినిమాల నుంచి తప్పకుండా మనకు ఒక మార్కు రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ ఏరియా మీద కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే ఈజీగా సులభంగా ఒక మార్కు సాధించవచ్చండి. అయితే ఆ సినిమా ఏంది, దాని యొక్క డైరెక్టర్ ఎవరు, నిర్మాత ఎవరు చూసుకుందామండి. ఫస్ట్ చూడండి, మా భూమి సినిమా. ఇది 1979లో తీయడం జరిగింది. దీని యొక్క నిర్మాత ఎవరు అంటే బి నరసింగరావు, దర్శకత్వం గౌతమ్ ఘోష్ అండి. మా భూమి సినిమా యొక్క నిర్మాత ఎవరంటే బి నరసింగరావు, దర్శకత్వం మాత్రం గౌతమ్ ఘోష్ అండి. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. అయితే మా భూమి నాటకం కూడా ఉంటుందండి. దానికి వాసిరెడ్డి భాస్కర్రావు, సుంకర సత్యనారాయణ అండి. మా భూమి నాటకాన్ని రాసింది మాత్రము వాసిరెడ్డి భాస్కర్రావు, సుంకర సత్యనారాయణ అండి. తర్వాత జైబోలో తెలంగాణ. జైబోలో తెలంగాణ సినిమా యొక్క దర్శకత్వం వహించింది డైరెక్టర్ ఎవరంటే ఎన్ శంకర్ అండి. తర్వాత నిర్మాత ఎవరంటే ఎన్ శంకర్, దర్శకత్వం మరియు నిర్మాత కూడా ఎన్ శంకర్ అండి. తర్వాత మూడో సినిమా చూడండి, మట్టి మనుషులు. మట్టి మనుషులు అనే సినిమాకు డైరెక్టర్ ఎవరంటే బి నరసింగరావు అండి. డైరెక్టర్ ఎవరు? బి నరసింగరావు. నిర్మాత మణికొండ వేదకుమార్ అండి. మణికొండ వేదకుమార్ నిర్మాత మరియు చటర్జీ అండి. ఇద్దరు, మణికొండ వేదకుమార్ మరియు చటర్జీ ఇద్దరు దీని యొక్క నిర్మాతలండి. ఈ సినిమాకి 1990వ సంవత్సరంలో జాతీయ ఉత్తమ తెలుగు సినిమా అవార్డు లభించడం జరిగిందండి. ఈ సినిమాకి 1990వ సంవత్సరంలో జాతీయ ఉత్తమ తెలుగు సినిమా అవార్డు రావడం జరిగిందండి. ఇకపోతే నాలుగోది వీర తెలంగాణ అనే సినిమాకు డైరెక్టర్ ఎవరంటే ఆర్ నారాయణమూర్తి, నిర్మాత కూడా ఆర్ నారాయణమూర్తి అండి. వీర తెలంగాణ అనే సినిమాకు దర్శకుడు మరియు నిర్మాత ఇద్దరు కూడా ఆర్ నారాయణమూర్తి అండి. ఇకపోతే బతుకమ్మ అనే సినిమా, బతుకమ్మ సినిమాకు డైరెక్టర్ ఎవరంటే టి ప్రభాకర్ అండి. టి ప్రభాకర్. తర్వాత పోరు తెలంగాణ అనే సినిమా అండి. పోరు తెలంగాణ సినిమాకు డైరెక్టర్ మరియు నిర్మాత రెండు కూడా ఆర్ నారాయణమూర్తి అండి. పోరు తెలంగాణ సినిమా డైరెక్టర్ మరియు నిర్మాత ఆర్ నారాయణమూర్తి అండి. తర్వాత రాజన్న సినిమా. రాజన్న సినిమా యొక్క డైరెక్టర్ ఎవరంటే విజయేంద్ర ప్రసాద్ అండి. విజయేంద్ర ప్రసాద్. నిర్మాత నాగార్జున, అక్కినేని నాగార్జున. తర్వాత రుద్రమాదేవి సినిమా చూడండి. రుద్రమాదేవి సినిమా యొక్క డైరెక్టర్ ఎవరంటే గుణశేఖర్ అండి. రుద్రమాదేవి యొక్క సినిమా డైరెక్టర్ ఎవరంటే గుణశేఖర్. నిర్మాత చూసినట్టయితే గుణశేఖర్ అండి. డైరెక్టర్ మరియు నిర్మాత రెండు గుణశేఖర్ అండి. కుబుసం సినిమా, ఇది 2002లో రావడం జరిగింది. కుబుసం సినిమా. దీని యొక్క డైరెక్టర్ చూసినట్టయితే ఎల్ శ్రీనాథ్ అండి. డైరెక్టర్ ఎల్ శ్రీనాథ్. నిర్మాత మాత్రము ఆర్ ప్రదీప్ మరియు రాజ్యలక్ష్మి అండి. ఇద్దరండి నిర్మాతలు, ఆర్ ప్రదీప్ మరియు రాజ్యలక్ష్మి అండి. తర్వాత దాసి అనే సినిమా అండి. దాసి అనే సినిమా డైరెక్టర్ ఎవరంటే బి నరసింగరావు అండి. దాసి సినిమా డైరెక్టర్ బి నరసింగరావు. తర్వాత కొమరం భీమ్ అనే సినిమా అండి. అయితే దీని యొక్క డైరెక్టర్, కొమరం భీమ్ యొక్క డైరెక్టర్ ఎవరంటే అల్లాని శ్రీధర్ అండి. అల్లాని శ్రీధర్. సంగీతం మాత్రము గౌతమ్ ఘోష్ అండి. సంగీతం ఎవరంటే గౌతమ్ ఘోష్. ఇకపోతే చిల్లర దేవుళ్ళు అండి. చిల్లర దేవుళ్ళు దర్శకుడు, చిల్లర దేవుళ్ళ సినిమా దర్శకుడు ఎవరంటే టి మాధవరావు అండి. టి మాధవరావు. తర్వాత ప్రత్యూష అనే సినిమా అండి. ప్రత్యూష అనే సినిమా డైరెక్టర్ ఎవరంటే జట్ల వెంకటస్వామి. ప్రత్యూష అనే సినిమా డైరెక్టర్ జట్ల వెంకటస్వామి. ఇది తెలంగాణలో ఉన్న జోగిని వ్యవస్థపై తీయబడిన చిత్రం అండి. ఇంపార్టెంట్ అండి, ఇది చూసుకోండి. ప్రత్యూష సినిమా డైరెక్టర్ ఎవరంటే జట్ల వెంకటస్వామి. తెలంగాణలో ఉన్న జోగిని వ్యవస్థపై తీయబడిన చిత్రం అండి ఇది. ఇంకా రంగుల కళ. రంగుల కళ అనే సినిమా 1984లో తీయడం జరిగిందండి. దీని యొక్క డైరెక్టర్ ఎవరంటే బి నరసింగరావు అండి. రంగుల కళ సినిమా డైరెక్టర్ బి నరసింగరావు అండి. నిర్మాత చూసినట్టయితే బి వెంకటేశ్వరరావు మరియు రవీందర్ రావు అండి. రంగుల కళ సినిమా 1984లో తీయడం జరిగింది. దీని యొక్క డైరెక్టర్ బి నరసింగరావు, నిర్మాత బి వెంకటేశ్వరరావు మరియు రవీందర్ రావు అండి. తర్వాత అంకుర్ అనే సినిమా 1974లో రావడం జరిగింది. అంకుర్ సినిమా 1974లో రావడం జరిగింది. డైరెక్టర్ శ్యామ్ బెనగల్ అండి. డైరెక్టర్ ఎవరంటే శ్యామ్ బెనగల్. తర్వాత ఫిదా మూవీ అండి. ఫిదా సినిమా 2017లో రావడం జరిగిందండి. ఫిదా సినిమా 2017లో రావడం జరిగింది. దీని యొక్క డైరెక్టర్ చూసినట్టయితే శేఖర్ కమ్ముల అండి. శేఖర్ కమ్ముల డైరెక్టర్. నిర్మాత దిల్ రాజా అండి. నిర్మాత దిల్ రాజా అండి. ఇంకా ఏమైనా సమాచారం ఉంటే ముందు వీడియోల రూపంలోకి తేవడానికి ప్రయత్నిస్తుంటాను. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్టయితే
సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా సమాచారం, ఎటువంటి సమాచారం ఉన్నా ఈ 5-6 రోజుల్లో మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాను. ఓకే.